వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. గ్రామ రెవెన్యూ సభలకు తాను హాజరవుతున్నానని, తన నియోజకవర్గంలో పేద దళితులు భూములను ఆక్రమించుకుని ఉన్న వారి భరతం పడతానని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హెచ్చరించారు. కోటలో ఏఆర్డీ స్వచ్ఛంద సంస్థ పరిరక్షణ యువజన సంఘాల ఆధ్వర్యంలో తీర ప్రాంత కార్మికులు, గిరిజనులు, మత్స్యకారులు, నిరుపేదలతో ముఖాముఖి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోట, వాకాడు, చెల్లకూరు మండలాలకు చెందిన ప్రజలు వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గూడూరు శాసనసభ్యులు విన్నవించుకుని వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రస్తుతం జరుపునున్న రెవెన్యూ గ్రామ సభల్లో పేదల భూములను ఆక్రమించుకున్న వారికి గుర్తించి మరి వద్దనున్న భూములను లాక్కుని వారిపై శిక్షలు పడే విధంగా చదివి చూసుకుంటున్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ మేనేజ్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి, జనరల్ మేనేజర్ ఆకాశిరి వెంకటేశ్వర్లు, టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, చిల్లకూరు దశరథ రామరెడ్డి, షేక్ జలీల్ అహ్మద్, పలగాటి భాస్కర్ రెడ్డి, కోకొల్లు యాదవ్ పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ గ్రామంలో పనులు ఇప్పుడు పర్యావరణ పరిరక్షణ యువజన సంఘం వాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల గురించి మన ప్రియతమ నాయకులు శాసనసభ్యుల వారికి అర్జీ ఇవ్వడం జరిగింది. ముందు ఇప్పుడు ఈ కోట మండలం వాళ్ళు రండి, కోట మండలం వాళ్ళు రండి, వాలంటీర్స్ కోట మండలం వాళ్ళని పంపించండి. ముందు కోట మండలం వాళ్ళు మీరు ఇచ్చినటువంటి అర్జీలన్నీ కూడా అవన్నీ ఏ శాఖల వారిగా వాటిని సెగ్రిగేట్ చేసి సంబంధిత అధికారులకు పంపించి దాన్ని అంతా కన్సాలిడేట్ చేసి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తారు. కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. అర్జీ ఇచ్చేవాళ్ళు స్టేజ్ దగ్గర రండి, మిగతా వాళ్ళు ఫోన్ చేయండి. అర్జీ ఇచ్చేవాళ్ళు లైన్ కరండి, మిగతా వాళ్ళు ఫోన్ చేయండి. ఒక్క అర్జీ కూడా మిస్ కాదు. ఇవన్నీ పరిష్కారం చేయడానికి కృషి చేస్తారు మన గౌరవ శాసనసభ్యుల వారు. గ్రామ సభకు మేము వెళ్తున్నాం. అక్కడ కేశవరంలో ఎవరైతే పేద ప్రజల భూములు ఆదుకొని చేశారో అవన్నీ కూడా తీసి బయట పెట్టి ఖచ్చితంగా ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళకి శిక్ష పడే విధంగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఇక్కడ చిల్లకూరు మండలంలో పేదవాళ్ళ భూములు ఆక్యుపై చేసి మొత్తం ఆ సిలికా ఎవరిదమ్మా మందే పేదవాళ్ళదే, కానీ మీరు అక్కడ పని చేసుకోవాల్సిందే.
డబ్బులు వచ్చేది, కోట్లు వచ్చేది వాళ్ళకి. కానీ అవి మనవి ఎస్సీ ఎస్టీ గిరిజనులకు సంబంధించినటువంటి ల్యాండ్స్ అన్ని కూడా మన భూముల్ని వాళ్ళు తీసుకొని తద్వారా కోట్లు సంపాదిస్తున్నారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఎక్కడికి వెళ్ళినా ఎస్టీల భూములు, ఎస్సీల భూములు, అలాగే మత్స్యకారుల భూములు వేరే వాళ్ళు దౌర్జన్యంగా లాక్కొని వాళ్ళు కొనాలనుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. ఎస్పెషల్లీ గూడూరు నియోజకవర్గంలో ఎక్కువ ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నా. దయచేసి అందరికీ చేతి దండం పెడుతున్నా. దయచేసి మీరు ధైర్యంగా నిజాయితీగా గ్రామ సభలకు వెళ్లి మీకు ఏ నష్టం జరిగిందో చెప్పాల్సిందిగా మేము తెలియజేస్తున్నా. గౌరవ వేదిక నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా ఖచ్చితంగా గ్రామ సభలకు అటెండ్ అయ్యి ఎక్కడైతే పేదవాళ్ల భూములు పార్టీలకు అతీతంగా ఎక్కడైతే గొప్ప వాళ్ళు ఆడుతున్నారో అవన్నీ కూడా తిరిగి పేదవాళ్ళకి ఇప్పించాలని చెప్పి వేదికల్లో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇది ఒక మంచి అవకాశం. కానీ అవకాశాలు ఎప్పుడు ఎవరు వీరు 5 సంవత్సరాల్లో వాళ్ళు నాకు 5 ఎకరాలు ఉంటే మొత్తం 5 ఎకరాలు చేసి 2 ఎకరాలు చూపిస్తుంది. అదేమంటే పూసేవేయంట పైకి వచ్చి తిరిగి వెళ్ళిపోయింది. మొత్తం అవకతవకలు జరిగాయి టోటల్గా. మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపేశాం. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే మన భూమి ఆయన పేరు మీద ఉంటుంది, మన పట్టా మీద ఆయన ఫోటో ఉంటుంది. ఏమా మీ తాతలు మీ నాయకులు సంపాదించిన పట్టాల మీద మీ తాతల ఫోటోలు ఉండే సంతోషం, కానీ ఆయన ఫోటో తెలుసుకున్నాడు ఇంతకుముందు అందరూ తెలుసు. అలాంటివన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రద్దు చేసిన విషయాన్ని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తున్నా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి గిరిజనులన్నా మత్స్యకారులైనా ప్రేమ. కాబట్టి మీరందరూ కూడా నాకెవరు లేకపోయినా మీరందరూ నన్ను గెలిపించారు. మీకు ఈ మాట నమస్కారం చేస్తా. ఎందుకంటే నేను కూడా నాకెవరు అనలేరు, అంతా మధ్యతరగతులు నాకు అంటుంది, గొప్పలేవు నాకు అనలేరు. ఈ నియోజకవర్గంలో నాకు అంటుంది మీరే. మీ దయ వల్ల ఈ రోజు 2సారి ఎమ్మెల్యే ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నాను. బషీర్ అని తెలుసు, నేను 95లో మున్సిపల్ చైర్మన్. నేనుండే దళిత వాళ్ళలో. అప్పుడు కూడా ఏ కార్యక్రమం ఇచ్చినా ఖచ్చితంగా మన బషీర్ అనే కార్యక్రమానికి వెళ్లి అటెండ్ అయ్యేవాడిని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దళిత వాళ్ళ రోజులు ఎక్కడికి బయటకు పోరా ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత. ఎందువల్లంటే మేముండే దళిత వాళ్ళు పేదవాళ్ళ మధ్యలోనే, అక్కడ ఏమున్నా అక్కడే ఉంటాం. నేను ఎమ్మెల్యే అయితే అక్కడికి ఎవరు రారన్నారు ఒకసారి. అబ్బా ఎందుకయ్యా సునీల్ కుమార్ ఆ దళిత వాళ్ళు ఉంటావు, ఎవరు నీ దగ్గర రారాయా అంటే చూద్దామా అంటున్నారు అని చెప్పి ఆడనే ఉన్నా.